హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ జంతువులంటే చాలా ఇష్టం. వాటిని చూస్తూ ప్రపంచాన్నే మర్చిపోతాం. ముద్దొచ్చే జంతువు కనిపిస్తే దాని ఊరు పేరు గురించి కూడా ఆలోచించకుండా చేతిలోకి తీసుకుందామని ప్రయత్నిస్తాం. అయితే ఈసారి నుంచి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జంతువుల విషయంలో ఓ సంగతిని అస్సలు ఊహించలేం. క్యూట్గా ఉండే జంతువులు హానికరం కావేమోనని సాధారణంగా అనుకుంటాం. అయితే క్యూట్గా ఉండే జంతువులు కూడా హానికరం అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెపర్డ్ సీల్. ఈ జంతువు పేరే లెపర్డ్ సీల్. ఎంత ముద్ద చేస్తుందో కదూ. ఇవి ఎవరికి హాని తలపెట్టవేమో. వీటి నోరు స్మైలీలా కర్వీగా ఉంటుంది కాబట్టి దీన్ని చూడగానే మనకు పాజిటివ్ అభిప్రాయం కలుగుతుంది. వీటి డైట్ కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇవి ఫిష్ మెరైన్ మమ్మల్స్ని అలాగే కింగ్ మరియు ఎంపరర్ పెంగ్విన్స్ని తింటాయి. అయితే మీరు గనక ఇదున్న ప్రదేశంలో స్విమ్మింగ్కి వెళ్తే ఇది దాని డైట్కు పరిమితమై మిమ్మల్ని చూస్తూ ఊరుకోదు. కొంతకాలం క్రితం ఓ బయోలాజిస్ట్ను ఈ లెపర్డ్ సీల్ ఉపరితలం నుంచి 200 అడుగుల కిందకి తీసుకెళ్లింది. ఆ బయోలాజిస్ట్ ప్రాణాలు విడిచాడు. ఈ జంతువు యొక్క ఉద్దేశం అయితే తెలియలేదు. పాండా. చూస్తున్నారుగా ఈ పాండా ఎంత అద్భుతంగా ఉందో. పాండాస్ ఇంత అద్భుతంగా ఉన్నాయి కాబట్టి వీటిపై సినిమాలు కూడా చిత్రీకరించారు. ఈ పాండా ఎంత క్యూట్గా ఉందో అనుకుంటున్నారు కదూ. అయినా పాండాస్ను ఇష్టపడని వారు ఈ ప్రపంచంలో ఉన్నారా? ఉన్నారా? అయితే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే పాండాస్ అనేవి క్యూట్గా అలాగే ముద్దుగా కనిపిస్తాయి. అందుకే ఇవి శాంతికి అలాగే దయాహృదయానికి సింబల్గా మారాయి. వాటి నల్లటి కళ్ళను చూస్తే వెంటనే వెళ్ళి పాండాకు హగ్గిచ్చేయాలి అనిపిస్తోంది కదూ. అయితే కాస్త ఆగండి. పాండాతో గేమ్స్ ఆడవద్దు. ఒకవేళ దీని దగ్గర నుంచి మీరు పొరపాటున వెళ్ళినా లేదా ఏదైనా ప్రమాదం ఉందని పాండా కనిపెట్టినా మీకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. ఇవి చూడ్డానికి ముద్దుగా ఉన్నా ఇవి ఎంతో బలమైనవి. వీటి దంతాలు ఎంతో పదునైనవి. ఇవి గనక దాడి చేస్తే చాలాసేపు ఇవి మిమ్మల్ని చేజింగ్ చేయగలవు. మీకంటే ఎక్కువసేపు ఇవి పరిగెత్తగలవు, అలాగే స్విమ్ చేయగలవు. ఒకసారి కనుక దీనికి చిక్కితే తప్పించుకునే సమస్య లేదు. పాండాస్ అంటే మరేంటో కాదు, ఇవి కూడా ఎలుగుబంట్లే. కాబట్టి ఎలుగుబంటుల నుండి దూరంగా ఉంటే మంచిది. స్వాన్. రొమాంటిక్గా ఊహల్లో వెళ్ళగానే హంసల జంటలు కళ్ళ ముందు మెదులుతాయి. నిజమైన అలాగే స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా హంసల జంటను పేర్కొంటారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ కూడా బాధిస్తుంది కదా. వాటికి ఏదైనా ప్రమాదం తలెత్తబోతోందని వీటికి గనక అనుమానం వస్తే ఇవి భయానకంగా దాడి చేస్తాయి. ఒక హంస దాడి చేయటం వలన ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి స్విమ్మింగ్ చేయటానికి తీరానికి వెళ్ళినప్పుడు హంస అడ్డుకుంది. ఆ వ్యక్తిపై దాడి చేసింది. కాబట్టి హంసలకు ఏది పడితే అది రుచిగా లేనివి ఇవ్వకండి. మీరంటే వాటికి ఆసక్తి కలిగేలా వ్యవహరించండి. యాంట్ ఈటర్. ఈ యాంట్ ఈటర్ను చూసారా ఎంత విచిత్రంగా ఉందో. ఇవి ఖచ్చితంగా హాని చెయ్యనివే, ఎందుకంటే వీటికి దంతాలు లేవు. ఇవి ఎక్కువగా కీటకాలను అలాగే సిట్రస్ ఫ్రూట్స్ని అవకాడోస్ను తింటాయి. మరి ఈ యాంట్ ఈటర్ అనేది మనుషులపై దాడిని ఎలా చేస్తుంది అనే అనుమానం కలుగుతోంది కదూ. దీనికి పళ్ళు లేవు సరే, ఒక్కసారి దీని పంజాని చూడండి ఎంత పదునుగా ఉందో. ఆహారాన్ని తవ్వుకోవటం కోసం ఇది దీని పంజాని ఉపయోగిస్తుంది. అయితే ఇది తన పంజాను ఆత్మరక్షణగా కూడా ఉపయోగిస్తుంది. ఒక్కసారి కనుక ఇది పంజా విసిరితే అంతే సంగతులు. వీటికి చూపు కూడా సరిగ్గా ఆనదు. 2014లో 2 వేటగాళ్లు దీని పంజా దెబ్బకు గురై మరణించారు. టస్మానియన్ డెవిల్. చూడండి ఈ టస్మానియన్ డెవిల్ అన్న జంతువుని. ఇది ఎంత ముద్దుగా ఉందో కదూ. ఇది ఎంతో ఫన్నీగా అలాగే కార్టూనిస్టిక్గా కనిపిస్తోంది కదా. ఇది ప్రమాదకరమని మీకు అస్సలు అనిపించదు. అయితే ఇది ప్రమాదకరంగా మారటానికి ఒక కారణం ఉంది. ఇవి పాములు, పక్షులు, కీటకాలు వంటి వాటిని తింటాయి. వీటి దంతాలు పదునుగా ఉంటాయి. ఎంత పదునంటే ఎముకలని కూడా తినేస్తాయి. కొంచెం మోల్ జంతువులా కనిపించినా ఇది అంతకంటే ప్రమాదకరమైనది. ఇవి రాత్రిపూట యాక్టివ్గా ఉంటాయి. వీటికి వాసనను గ్రహించే శక్తి ఎక్కువ. ఇవి చీకట్లో కలిసిపోయాయి కాబట్టి వీటిని గుర్తించడం కష్టం. ఏనుగు. ఏనుగులు అత్యంత పెద్దవైన అలాగే శక్తివంతమైన జంతువులన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇవి దయాహృదయం కలిగినవని అలాగే హానికరం కాదన్న అభిప్రాయం కూడా ఉంది. నిజానికి ఈ ఏనుగులను మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం కాబట్టి ఈ మధ్యకాలంలో ఎంతో మంది మనుషులు ఏనుగుల దాడిలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇది ప్రణాళికాబద్ధమైన పగలా కనిపిస్తోంది. ప్రతి ఏడాది ఏనుగుల దాడిలో దాదాపు 500 మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈసారి ఏనుగు సవారీకి వెళ్ళినప్పుడు వాటికి టిప్ ఇవ్వటం మర్చిపోకండి. పఫర్ ఫిష్. ఇంత అందమైన ఫిష్ ఎంతో ప్రమాదకరమైంది తెలుసా. ఫుగు అనే జపనీస్ మీల్ను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఫిష్తోనే చేస్తారు. అయితే చెఫ్ ఏ మాత్రం పొరపాటు చేసినా ఆ ఆహారం
ప్రాణాంతకంగా మారుతుంది. ఈ ఫిష్ యొక్క లివర్ను చెఫ్ జాగ్రత్తగా తొలగించాలి. ఈ పఫర్ ఫిష్ లివర్లో న్యూరోటాక్సిన్ ఉంటుంది. ఇది పొటాషియం సైనైడ్ కంటే 1000 రెట్లు శక్తివంతమైంది. ఒకవేళ మీకు గనక ఈ ఫుడ్ తినాలనిపిస్తే మీరు మీ ఆలోచనను విరమించుకొని వేరే ఫుడ్ని టేస్ట్ చేయటం మంచిది. పాయిజన్ డాట్ ఫ్రాగ్. ఇవి ఎంతో అందంగా అలాగే బ్రైట్గా కనిపిస్తున్నాయి కదూ. వీటిని చూస్తే ఇవి ప్రమాదకరమైనవి కావేమోనని అనిపించటం సహజం. పాయిజన్ డాట్ ఫ్రాగ్స్లో అనేక రకాలున్నాయి. ఇవి ఎల్లో, కాపర్, గ్రీన్, రెడ్, బ్లూ మరియు బ్లాక్ కలర్స్లో ఉంటాయి. ఆయా రకాల బట్టి వీటి విష స్థాయిలు కూడా మారతాయి. గోల్డెన్ కలర్ది అత్యంత ప్రమాదకరమైంది. ఇది దాదాపు 10 మంది మనుషుల్ని చంపేసే అంత విషం కలిగి ఉంటుంది. కాబట్టి మెరిసేవన్నీ బంగారం కాదన్న రూల్ని గుర్తుంచుకోండి. డాల్ఫిన్. ఈ సమాచారం మిమ్మల్ని షాక్కి గురి చేయవచ్చు. అయినా నిజాన్ని తెలుసుకొని తీరాలి. మీరు ముద్దుగా ఉన్నాయి అనుకున్న జంతువులలో చాలా మటుకు ప్రమాదకరమైనవే. స్విమ్మింగ్ పూల్లో కలిసి అటువంటి జంతువులతో స్విమ్ చేయటం ప్రమాదకరం. బాటిల్ నోస్ డాల్ఫిన్స్ అనేవి అత్యంత ప్రమాదకరం. ఇవి మనుషుల ప్రాణాలను తీసేయగలవు. ఎటువంటి కారణం లేకుండా ఇవి దాడి చేసేయగలవు. డాల్ఫిన్స్ అధిక మేధస్సు కలిగి ఉంటాయి. అయితే కొన్నిసార్లు వీటి మేధస్సు ఇతరులకు ప్రాణాంతకంగా మారుతుంది. ఇవి తరచూ మనుషులపై అటాక్ చేయకపోవచ్చు. అయినా వీటి దరిదాపుల్లోకి వెళ్తే ముందు కాస్త ఆలోచించండి. ఇవి ఎటువంటి కారణం లేకుండానే అటాక్ చేసేస్తాయి. స్లో లోరీస్. వీటి కళ్ళను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంతకు మించిన క్యూట్నెస్ ఇంకెక్కడైనా ఉందా? వీటిని గనక హక్ చేసుకోవాలనిపిస్తే మీరు కాస్త ఆగండి. ఇవి రాత్రిపూట యాక్టివ్గా ఉండే జంతువులు. ఇండోనేషియాలో ఎక్కువగా ఉంటాయి. ఇది విషపూరితమైన జంతువు. ఇది ఒకవేళ కరిస్తే ప్రమాదమే. వీటి మోచేతులలో విషం ఉంటుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఇవి గనక కరిస్తే అన్ఫిలాక్టిక్ షాక్ గురవుతారు. అలాగే ఇతర ప్రమాదకర కండిషన్స్ బారిన పడతారు. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే ఇవి కోబ్రాస్ సౌండ్స్ను మిమిక్ చేసి భయపడతాయట. చూసారుగా, క్యూట్గా ఉన్నాయి అనిపించే ఈ జంతువులు ఎంత ప్రమాదకరమైనవో. ఈసారి ముద్దొచ్చింది కదా అని వాటికి దగ్గరగా వెళ్ళకండి. ఇప్పుడు మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతాం. ఈ జంతువుల బొమ్మలను మీరు తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవచ్చు. వాటిని చూస్తే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియోలో ఏ జంతువు గురించిన విషయం మిమ్మల్ని ఆకట్టుకుంది? ఏ జంతువుకి సంబంధించిన విషయం మిమ్మల్ని భయపెట్టింది? మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే చూడ్డానికి ముద్దుగా ఉన్న ప్రమాదకరమైన జంతువుల గురించి మీకు తెలుసా? అయితే మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.